హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ రిపోర్ట్ ఛానల్. యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ UIICL అంటే ఇది LIC లాగా ఇది కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ. మొత్తం ఇందులో 300 వేకెన్సీస్ అసిస్టెంట్కి పడ్డాయి. మనం చూద్దాము ఒక్కొక్క స్టేట్కి ఎన్ని ఉన్నాయి అన్నదాన్ని మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాబట్టి మనము ఆంధ్రప్రదేశ్ వేకెన్సీస్ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ అన్రిజర్వ్డ్ 1, SCకి 5, STకి 1, OBC నిల్లు, EWS 1, టోటల్గా 8 వేకెన్సీస్ ఆంధ్రప్రదేశ్కి పడ్డాయి. అదేవిధంగా మన తెలంగాణకు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ 3 పడ్డాయి, టోటల్గా మనకు 3 ఉన్నాయి. అయితే ఈ నోటిఫికేషన్లో మొత్తం 300 వేకెన్సీస్ పడ్డాయి. మీరు ఏ స్టేట్కైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్గా ఒక్కొక్క డీటెయిల్స్ మనం చూద్దాము. పే స్కేల్ వచ్చి 22,000 నుండి స్టార్ట్ అవుతుంది మనకి. మొదటిగానే మనకి 5 అంటే మనం జాయిన్ అవ్వగానే మన చేతికి 62,265 రూపాయలు వస్తాయి అన్నమాట. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ ఎనీ డిగ్రీ చేసి ఉండవాలి. అదేవిధంగా అప్లై చేసిన స్టేట్ యొక్క రీడింగు, రైటింగు, స్పీకింగ్ లాంగ్వేజెస్ వచ్చి ఉండాలి, అవి ఖచ్చితంగా వచ్చి ఉండాలన్నమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్స్ వచ్చి SC ST వాళ్ళకి 5. అయితే మనం అప్లై చేసుకుని 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ SC STకి 5, OBC వాళ్ళకి 3, PW వాళ్ళకి 10 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రాసెస్ అవి చూద్దాము. అప్లికేషన్ ఫీజు వచ్చి అదర్ దాన్ SC ST PWD క్యాండిడేట్స్కి 1000 రూపీస్ ఫీజు ప్లస్ GST అప్లికేబుల్ అయింది. అదే ఒకవేళ SC ST PW పర్మనెంట్ ఎంప్లాయీ ఆ కంపెనీలో ఉన్న వాళ్ళైతే 250 రూపాయలు సర్వీస్ ఛార్జ్ ప్లస్ GST ఉంటుందన్నమాట. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 16 డిసెంబర్ అనగా ఎల్లుండి నుండి మొదలవుతుంది. లాస్ట్ డేట్ వచ్చి జనవరి 6. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 16th డిసెంబర్ నుండి స్టార్ట్ అయ్యి 6th జనవరికి ఎండ్ అవుతుంది. అదేవిధంగా కాల్ లెటర్స్ ఎగ్జామ్కి 10 రోజుల ముంగట రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ ఎక్కడైనా సరే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. ఇందులోని ప్రొబేషన్ పీరియడ్ వచ్చి 6 months ఉంటుందన్నమాట. ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి టోటల్గా 200 క్వశ్చన్స్ 250 మార్క్స్ ఉంటాయి. నెంబర్ 1 రీజనింగ్ 40 క్వశ్చన్ 50 మార్క్స్, ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, న్యూమరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఇలా కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, ఈ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం కేటాయించారు. అదేవిధంగా తెలంగాణకు చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ మొత్తం. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, వాటికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.